తాడేపల్లి పరిధిలోని గుండెమెడలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బుధవారం సాయంత్రం 91వ బూత్లో గుండెమెడలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్, తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండెమెడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన చేశారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండెమెడ రమేష్ బాబు, గుండెమెడ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, గ్రామ ప్రధాన కార్యదర్శి నామతోటి రాంబాబు, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, అనుమోలు సాంబశివరావు, ద్రోణవల్లి కోటేశ్వరరావు, కాసరనేని అంకినేడు, మందపాటి బాబూరావు, దాసరి నరేష్, మట్టిపల్లి వెంకటేష్, దాసరి సీతయ్య, తురకా సాంబయ్య, కోపల్లి కుమార్, గుండెమెడ రమేష్, గుండెమెడ గంగాధర్రావు, దంతం కమలాకర్రావు, జెట్టి సుధాకర్, కొచ్చెర్ల సాంబయ్య, కొచ్చెర్ల సుబ్బారావు, మేడికొండ ప్రకాశం, జెట్టి యేసుపాదం, బుల్లా సంతోష్, గుండెమెడ పాములు, సుద్దపల్లి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి స్తోత్రం చెప్పి 2 సంవత్సరాలు సుపరిపాలన దిశగా ముందుకు కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన మోడీ గారు ఏ విధమైన ప్రజలకు ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలతో పాటు అనేకమైన హామీలను అదనంగా సూపర్ 6ని వేగవంతంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వేగవంతంగా నిర్వహించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఘనతగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే రైతులకి కొండంత అండగా ఉండే పార్టీ. రైతులకి సూపర్ 6లో భాగంగా రైతు భరోసాని ఇవ్వడం కాకుండా గత ప్రభుత్వం వైపాక ప్రభుత్వం మర్చిపోయినటువంటి సబ్సిడీ రాయితీలు, మనకి రోటావేటర్లు కానివ్వండి, ఇటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, ఇతరత్ర అనేకమైనటువంటి ముఖ్యంగా అనేక పరికరాలను, విత్తనాలను సబ్సిడీ మీద రైతులకి విత్తనాలను వీటన్నిటినీ కూడా ఇస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం. అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత ప్రభుత్వం చేసిన తప్పులతో అనేక కుంటుపడిపోయిన రాష్ట్ర గాడిని అదే లైన్లో పెడుతూనే ఈ మరో పక్కన ఇచ్చిన మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే మనకి తల్లికి వందనం, మనకి ఇచ్చిన గత ప్రభుత్వం అనేక ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని హామీ ఇచ్చి దాన్ని తప్పడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చూసాం, మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండటం వల్ల పిల్లలకి మధ్యాహ్న భోజనంలో మార్పులు చేస్తూ ఇచ్చిన భోజనాన్ని క్వాలిటీ భోజనం, అలాగే ఇచ్చే డ్రెస్సులను కానివ్వండి, వాళ్ళకి పాఠశాలలో విద్యార్థులకి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి లోకేష్ గారు ఈ రోజున మనకి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఈరోజు గతంలో మన నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ రోజున లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని మనం కల్లోకొని అనుకోని విధంగా ఈరోజు తీర్చిదిద్దడం జరుగుతుంది. అందుకు నిరసనం మనకి గుండెమెడ గ్రామంలో మనం చూసాం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ని 1,35 లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనం నియోజకవర్గం మొత్తం కూడా ఈ రోజున ఒక్కొక్క ఊరికి దాదాపుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు శ్మశాన వాటికలకే కేటాయిస్తున్నారంటే ఈ రోజున గతంలో చూసాం, శ్మశాన వాటికలకి మనం ఒక గోడ కట్టిస్తే చాలు, ఒక మెరకపోత తొలితే చాలు, చెట్లు వీగితే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజున శ్మశాన వాటికలను కూడా అధునాతన విధంగా ఈ రోజున నారా లోకేష్ గారు తీర్చిదిద్దడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్న 10 రోడ్లు మనం గుండెమెడకి చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నింటినీ, డొంక పరిసర ముఖ్యంగా పంట పొలాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ డొంక రోడ్లన్నింటినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమల్లో తీసుకురావడానికి లోకేష్ బాబు గారు గతంలో హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగా డ్రైనేజ్ సమస్య అక్కడక్కడ ఉంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1,200 కోట్లతో మొదటి సెక్షన్ 600 కోట్లతో మన తాడేపల్లి మండలాన్ని మొట్టమొదటిగా
ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ డ్రైనేజ్ సమస్యలు అక్కడక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు కూడా పూర్తిగా తాత్కాలికంగా కాకుండా మనకి పూర్తిగా ముందుకు సమస్యలు తీరే విధంగా ముందుకు అట్లాగే హామీలు ఇచ్చాం, హామీలన్నింటినీ నెరవేర్చాం. పెన్షన్లు కానీ, ఉచిత బస్సు కానీ, రైతు సంక్షేమం కానీ అన్నీ మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇంకా కొత్తగా ఇంకేమన్నా మౌలిక వసతులు ఉన్నాయా గ్రామాల్లో అనేది తెలుసుకుంటూ మనం ఇంటింటికి వెళ్తూ పాంప్లెట్ ఇస్తూ వాళ్ళ యొక్క ఆన్సర్ తీసుకుంటూ మనం ఇంకేం చేయాలి, ఎలా వెళ్ళాలి ముందుకు అనేది మన లోకేష్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు మనని దగ్గరగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చేయాలనే కాంక్షతో మరలా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలవాలని, అలాగే మనందరం ప్రజలకు దగ్గరగా ఉండాలని, వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గుండెమేడ గ్రామ టీడీపీ అధ్యక్షులు చిరుబడి సుబ్బారావు గారికి, అలాగే కొమ్మాడి కిరణానికి అందరికీ థ్యాంక్స్. భరతమాత ముద్దుబిడ్డ మన నవి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం తెలుగుదేశ గవర్నమెంట్ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది వచ్చే 2.5 సంవత్సరాల సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేసి ఈనాడు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి వారిని మీ సమస్య ఏంటి, మీకేం కావాలి అనేది ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ఎక్కడా కూడా సమస్యలు ఉన్నాయి అనేది కూడా ఏమీ పెద్దగా చెప్పడం లేదు. తల్లికి వందనం అందరూ పడిందంటున్నారు, గ్యాస్ బండ్ డబ్బులు ఎక్కువ మంది పడినాయి అని అంటున్నారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఇంకో నెల 15 రోజుల్లో రాబోతున్నాయి. అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా మన గ్రామానికి కొత్త మాల్పిల్లిలో 1,32,00,000 పెట్టి కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ కూడా శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి 2 శ్మశానాలు, అదేవిధంగా 13 రోడ్లు, 14 డ్రైన్లు ఇవి కూడా రాశారు. ఇవి కాకుండా ఊరుకు 4 బజార్లకు ఇటు కేఎల్యు, అటు మెల్లింపూడి, ఇటు పాతూరు, ఇటు చెరావురు కలిపి 110 LED ఈ లైట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. మనకి అవి త్వరలో కూడా మనకి వేస్తారు. ఈనాడు మనకి నారా లోకేష్ గారు మన నియోజకవర్గానికి అనేక సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఈనాడు మనకి డోర్ టు డోర్ తిరిగి ఎక్కడ కూడా ఏ విధమైనది లేకుండా మంచి